పోస్టల్ బ్యాలెట్ ఇప్పుడు చాలా కీలకమైనటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి కోర్టు తీర్పు ఇవ్వడానికి నిరాకరించినటువంటి నేపథ్యంలో ఎన్నికల పిటిషన్లు వేసుకోండి అని మాత్రమే సూచించినటువంటి నేపథ్యంలో తమ కార్యకర్తలకి తమ కౌంటింగ్ ఏజెంట్లకి వైసీపీ ఓ పెద్ద సూచన ఇచ్చింది. బ్యాలెట్ పేపర్ మీద ఓటు ఎవరికి నమోదు కాకపోవడం, ఒకటి కంటే ఎక్కువ మంది అభ్యర్థులకు ఓటు వేసినా తిరస్కరిస్తారు. బ్యాలెట్ పేపర్ చిరిగినా గుర్తుపట్టలేనంతగా మారినా ఓటు ఎవరికి వేశారో తెలిసే విధంగా ఏమైనా గుర్తులు ఏదైనా రాసి ఉన్నా తిరస్కరిస్తారు. నకిలీ బ్యాలెట్ పేపర్లని తిరస్కరిస్తారు. ఇలా తిరస్కరించిన ఓట్లని ఆర్ఓ పక్కన పెడతారు. ప్రతి దశలో చెల్లని ఓట్లను ఆర్ఓ విడివిడిగా కట్టలు కట్టి ఉంచాలి. ఈవీఎం ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత గెలిచిన అభ్యర్థి ఓట్లు తిరస్కరించిన పోస్టల్ బ్యాలెట్ కంటే తక్కువ ఉంటే వాటిని ఆర్ఓ తిరిగి పరిశీలిస్తారు. తిరస్కరించిన పోస్టల్ బ్యాలెట్లను ఆర్ఓ అబ్జర్వర్లు ఒక్కొక్కటిగా పరిశీలించి తుది ఫలితాన్ని ప్రకటిస్తారు. డిక్లరేషన్ 13A ఇందులో అత్యంత కీలకం. ఓటర్ తన ఓటును కవర్ ఏలో పొందుపరిచి దానికి డిక్లరేషన్ 13Aలో జత చేసి ఈ రెండింటిని కవర్ Bలో ఉంచి బ్యాలెట్ బాక్స్లో వేస్తారు. బ్యాలెట్ బాక్స్ నుంచి కవర్ B తెరవగానే ముందుగా బ్యాలెట్ పేపర్ ఉండే కవర్ A ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవకూడదు. కవర్ B తెరవగానే అందులో ఫారం 13Cలో 2 డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఉండాలి. బ్యాలెట్ పేపర్ ఫారం 13C ఉండే కవర్ A ఓటర్ ఇచ్చిన డిక్లరేషన్ 13A ఫారం ఉండాలి. ఈ రెండు విడివిడిగా లేకపోతే ఆ ఓటుని చెల్లని ఓటుగా పరిగణించి పక్కన పెట్టాలి. ఆ తర్వాత 13A డిక్లరేషన్ సరిగా ఉందా లేదా అన్నది పరిశీలించాలి. ఈ డిక్లరేషన్ ఫారంపై ఓటర్ సంతకంతో పాటు అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం సీలు ఉందో లేదో పరిశీలించాలి. ఒకవేళ అటెస్టింగ్ అధికారి సంతకం ఉండి సీల్ లేకపోయినా ఆ ఓటును తిరస్కరించవద్దని ఎన్నికల సంఘం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అటెస్టింగ్ అధికారి సంతకంపై అనుమానం ఉంటే ఏజెంట్ తమ అభ్యంతరాలను ఆర్ఓకి తెలియజేయాలి. ఆర్ఓ తమ వద్ద ఉన్న అటెస్టింగ్ అధికారి సంతకంతో సరిపోల్చి ఒకే విధంగా ఉంటే ఆమోదిస్తారు, లేకపోతే తిరస్కరిస్తారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విధానం మొదలవుతుంది. తొలుత కవర్ A ఓపెన్ చేసి అందులోని ఫారం 13B బ్యాలెట్ పేపర్ని ఓపెన్ చేస్తారు. 13A ఉన్న బ్యాలెట్ సీరియల్ నెంబర్ 13B మీద ఉన్న బ్యాలెట్ సీరియల్ నెంబర్ సరిపోవాలి. ఈ 2 నెంబర్లో తేడా ఉంటే ఆ ఓటును చెల్లని ఓటుగా పరిగణించాలి. ఏజెంట్లు తమ ఫిర్యాదులు ప్రతిదీ లిఖితపూర్వకంగా ఇవ్వాలి అంటూ సూచనలు చేసింది.